మాకు తెలిసిన సువార్త మీ అందరికీ తెలియజేయడం కోసం, మీ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించడం కోసం ఈ సమయంలో మీ వద్దకు రావడం జరిగింది. మేము మీ వద్దకు రావడం గల కారణం ఏమిటంటే, నశించిపోచిన ఆత్మలను తిరిగి జీవింపజేసి పరలోకంలో దేవుని యొక్క సన్నిధిలో మీ అందరినీ నిలబెట్టాలన్న ఉద్దేశంతో నిజమైన రక్షకుడు, నిజమైన క్రీస్తు ఒక్కడే అని, ఆయనే మన దేవుడని ఎరిగి మీరందరూ పరలోక రాజ్యంలో ఆయన సన్నిధిలో నివసించాలన్న ఆశతో మిమ్మల్ని అందరినీ రక్షించడం కోసం ఈ బిన్నల గ్రామంలోకి మీ మధ్యకి రావడం జరిగింది. మీ మధ్యకి రావడానికి గల కారణం, సోంపేట ఏబీసీ ఆంధ్ర బాప్టిస్ట్ సంఘం పాస్టర్ గారు అబ్రహం పాస్టర్ గారి ద్వారా మీ గ్రామంలోకి వచ్చి సువార్త చేసే భాగ్యాన్ని ఆ దేవుడు మాకు ప్రసాదించిన అవకాశాన్ని బట్టి మేము ఆ పాస్టర్ గారికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ కొంతమంది విశ్వాసులు సంఘంలోకి రావడం మేము చాలా ఆనందిస్తున్నాం. అలాగే మీకు తెలిసిన, మీరు ఎరిగిన రక్షకుడి గురించి మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధుమిత్రులు ఈ గ్రామంలో నివసిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మన రక్షకుడు నిజమైన క్రీస్తు దగ్గరికి తీసుకొని ఒక ఆదివారం మన చర్చిలోకి తీసుకొచ్చి, దేవుడు నిజమైన వాడు, రక్షకుడు ఆయన మన ప్రభువైన యేసు క్రీస్తు అని వాళ్ళు ఎరిగేలాగా ఆ సత్యాన్ని గ్రహించి అందరూ మారు మనసు పొంది మన సంఘంలో బాప్తిసం తీసుకొని ప్రతిరోజు మన సంఘంలో జరిగే ఆ కార్యక్రమంలో పాల్గొనాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మీరు దేవుని నమ్మిన యెడల నిజమైన అభివృద్ధి, నిజమైన సంపద అనేది మీ గృహాలను దర్శించడం జరుగుతుంది. అలాగే మీ గ్రామంలో ఉన్న సమస్యలను తొలగించడం కోసం మీరు అందరూ ఎరిగి నిజమైన రక్షకుడు దేవుడని ఎరిగి ఉండాలని మనం చేస్తున్నాను. ఇదిగో మీరున్న స్థలంలో నిలబడినట్లయితే మీకోసం, మీ కుటుంబాల కోసం, మీ గ్రామం కోసం ఒక్కసారి నేను ప్రార్థన చేయబోతున్నాను. మీరున్న ప్రదేశంలో నిలబడి దయచేసి మీ కళ్ళు మూసుకొని నా ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుచున్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడమైన మా ప్రియ పరలోక తండ్రి, ఇదిగో ప్రభు మధ్యాహ్న సమయంలో బిన్నల గ్రామంలో ఉన్న ప్రజలను బట్టి ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఇదిగో ప్రభు ఈ గ్రామం బట్టి నీవు చూపుచున్న కృపను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇదిగో ప్రభు కొంతమంది విశ్వాసులని ఇక్కడ నుండి నీకు దేవాలయంలో రావడం మేము ఆనందించున్న విషయం ప్రభా. ఇదిగో ప్రభు మిగిలిన ప్రియ బిడ్డలందరినీ మారు మనసు దయచేసి ఈ నామంలో వచ్చి కూర్చుని మోకరించి ప్రార్థన చేసి మహా మనసును వాళ్ళందరికీ దయచేయమని, ఈ గ్రామాన్ని ముట్టండి, గ్రామం చుట్టూ దేవతలను కంచివేయండి, మీ దూతలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ప్రభు.